తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అమ్మ లేకపోతే నాకెవరున్నారు? చిన్నప్పటి నుంచి నన్ను కంటికి రెప్పలా చూసుకున్నది అమ్మే. ఇప్పుడు అమ్మ లేకుండా నేను ఒక్క ముద్ద కూడా తినలేను. నన్ను ఎవరికి వదిలేసి వెళ్ళావమ్మా అంటూ తల్లి మరణ వార్త విన్న పావల శ్యామల కూతురు కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అందరినీ కన్నీటి పర్యాంతం చేస్తోంది. తెలుగు తెరపై తనదైన హాస్యంతో విలక్షణమైన యాసతో కోట్లాది మందిని నవ్వించిన సీనియర్ నటి పావల శ్యామల కన్నుమూశారు. కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో పోరాడినటువంటి ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కానీ ఆమె మరణం కంటే ఆమె వెనకాల ఒంటరిగా మిగిలిపోయిన ఆమె కూతురి ఆక్రందన ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తోంది. పావల శ్యామల గారి జీవితం వెండి తెరపై కనిపించినంత నవ్వులమయం కాదు. ఆమె నిజ జీవితం అంతా కన్నీళ్ల సాగరమే. చిన్నతనం నుంచే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కూతురు కోసం ఆమె ఒక తల్లిగా, తండ్రిగా మారిపోయి పోరాడింది. కూతురి వైద్యం కోసము, మందుల కోసము తనకున్న ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేసుకున్నారు. ఒక దశలో కూతురిని చూసుకోవడానికే సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. వయసు పైబడడం, అవకాశాలు తగ్గడం, ఉన్న డబ్బులు అయిపోవడంతో ఆర్థికంగా తీవ్ర కష్టాలలో కూరుకుపోయారు. అయినా సరే ఏనాడు తన కూతురిని వదులుకోలేదు. నేను చనిపోతే నా కూతురి పరిస్థితి ఏంటి అనే భయంతోనే ఆమె ప్రతిక్షణం నరకం అనుభవించారు. ఇప్పుడు ఆమె భయపడినట్టే జరిగింది. తనను కంటికి రెప్పలా కాపాడుకున్న కన్న తల్లి శాశ్వతంగా దూరం అవ్వడంతో ఆ కూతురు దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరవుతోంది. నాకు ఈ లోకంలో ఉన్నది ఒకే ఒక్క దిక్కు, అది మా అమ్మ. నా బాధనంతా తనే పంచుకునేది. నేను తినకపోతే తాను తినేది కాదు. ఇప్పుడు నాకంటూ ఎవరూ లేరు. నేను అమ్మ లేకుండా ఎలా తినాలి? నన్ను ఎవరు చూసుకుంటారు అంటూ ఆ కూతురు అమాయకంగా అడుగుతున్న ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానం లేదు. ఆ అమాయకపు మాటలు విన్న ప్రతి ఒక్కరి కళ్ళు కూడా చెమ్మగిల్లిపోతున్నాయి. వందలాది సినిమాలలో నటించి తన కామెడీతో మనల్ని కడుపుబ్బా నవ్వించిన ఒక సీనియర్ ఆర్టిస్ట్ చివరి రోజులు ఎన్ని కష్టాల మధ్య గడుస్తాయని ఎవరు ఊహించలేదు. ఒకవైపు తన సొంత అనారోగ్యం, మరోవైపు కూతురు ఆసుపత్రి ఖర్చులు, అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆమె ఎన్నో ఏళ్ళు నరకం చూశారు. గతంలో చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా సాయం చేసిన నిరంతరం అయ్యే వైద్య ఖర్చులకు ఆ సాయం సరిపోలేదు. చివరికి వైద్యం అందక గుండెపోటుతో ఆసుపత్రిలోనే ఆమె కన్నుమూయడం నిజంగా టాలీవుడ్కు తీరని లోటు. పావల శ్యామల గారు వెళ్ళిపోతూ తన కూతురిని ఈ సమాజం ముందు ఒక పెద్ద ప్రశ్నగా వదిలి వెళ్లారు. ఇన్నాళ్ళు తల్లి నీడలో బతికిన ఆ అమ్మాయి ఇప్పుడు శారీరకంగా, మానసికంగా ఎంతో బలహీనంగా ఉంది. కనీసం తన పని తాను చేసుకోలేని పరిస్థితిలో ఉంది. మరిప్పుడు తల్లి లేని ఆ అమాయకురాలిని ఎవరు అండగా నిలుస్తారు? అదే ఇప్పుడు ఆమె ఆవేదన. తన నటనతో ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించిన పావల శ్యామల గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఒంటరిగా మిగిలిపోయిన ఆమె కూతురికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిద్దాం.